చూసినంతసేపు ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని నేను అంటరాని వారి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని నేను అంటరాని వాడి నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను గమనిస్తిని అది కష్టాలు నేను పెంచుకుంటాను తను చేరని తీరాలే నీకు చేర్చాలనుకుంటాను తన కందని ఆనందం నీ తండ్రి తెచ్చాలనుకుంటాను ఏమి మన వాళ్ళు మందన్నది ఒక మాయేరా జనం ఒక మాయేరా మరణం ఒక మాయేరా నడి మధ్యన జరిగేటి నాటకము మాయేరా జగమంతా మాయేరా జనమంతా మాయేరా కల్లారా చూసేపటిది తెల్లారితే మాయేరా ఒక 30 ఆవులు మేపుకుంటా ఇదే గుడియాత్తం రోడ్లో ఆఫీస్ చేసి ఇదే పలమనేరులో ఈ సాంగ్స్ అన్నీ మేము తీసినాం. ఆ రోజు యూట్యూబ్ అంటే పెద్దగా తెలియని రోజులు 7 ఏళ్ళకు ముందర యూట్యూబ్ అంటే పెద్దగా ఆసక్తి లేని రోజులు ఆ రోజులు. ఆ టైంలో ఒక సాంగ్లో ఒక మూవీ చూపించవచ్చు, ఒక సాంగ్ని మూవీ కంటే గొప్పగా వాల్యూ వచ్చేంత చేయొచ్చు అని 7 ఏళ్ళకు ముందరే ఒక నువ్వో రాయి నేను శిల్పి అనేది ఇది యూట్యూబ్ సాంగ్ కాదు, యూట్యూబ్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన సాంగ్. మీరందరూ పలమనేరులో ఉండే ప్రతి ఒక్కరూ సగౌరవంగా ఈరోజు ఫీల్ అవుతారు, సగౌరవంగా ఈరోజు మీరందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అరే ఈ సాంగ్ చేసిన అతను ఈయనేనా, నువ్వో రాయి నేను శిల్పి సాంగ్ మేమందరూ చూసినామే. నన్ను ఇంటర్వ్యూ చేసే హెచ్ఎం టీవీ వాళ్ళు కానీ ఆల్ ఛానల్స్ వాళ్ళు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్దలందరూ కూడా అరే ఈ సాంగ్కి మేము ఫ్యాన్స్ని, ఈ సాంగ్ వచ్చేసి నువ్వా చేసిండేది, అసలు రాజకీయాల్లోకి వస్తున్నావు, నువ్వు ఇంత గొప్ప వ్యక్తి అబ్బా అని వాళ్ళు పొగడుతూ ఉంటే నాకు చాలా సంతోషం వేసింది. ఈరోజు సమాజంలో గత 10 సంవత్సరాల నుండి 24 గంటలు కష్టపడి ఇదే పలమనేరు నియోజకవర్గంలో ఒక మానవ విలువలను గుర్తు చేస్తూ బాంధవ్యాలను గుర్తు చేస్తూ గొప్ప గొప్ప సాంగ్స్ సామాజికంగా కులాలు మతాలు మధ్యలో ఉండే ఒక తారతమ్యాలని నువ్వో రాయి నేను శిల్పి ద్వారా చూపిస్తూ వాళ్ళ ఘోషని భగవంతుడి దగ్గర యుద్ధం చేసినటువంటిగా చూపించిన సాంగ్ ఈరోజు నువ్వో రాయి నేను శిల్పి సాంగ్. ఈరోజు ఆ సాంగ్లో నేను మనపూర్వకంగా యాక్ట్ చేయడం కానీ, ఆ సాంగ్లో లీనమైపోవడం కానీ, ఆ సాంగ్లో జీవించడం కానీ, అన్ని సాంగ్లలో ఈరోజు మీ అందరి ముందర ఈ జన్మకి ఇది సాల్దాన్ని నేను అడుగుతూ ఉన్నాను. ఇంతకు మించి ఇంకేం కావాలి ఈ జన్మకి. కానీ సాంగులు తీసినప్పటి నుండి ఇదే కాన్స్టిట్యున్సీలో అప్పుడు 30-35 ఆవులు మేపుకుంటూ సిరికల్చరు మనము రేషము ఒక 10 ఎకరాల దగ్గర రేషం పంట చూసుకుంటూ కష్టాలు పడి ఈ వీడియోలు తీసుకుంటూ
ఏదో తెలియని బాధ, ఏదో తెలియని ఆవేశం, ఏదో తెలియని ఒక 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 ఏదో కావాలి నాకు, ఏదో తెలియదు. ఈ సాంగ్స్ తీసినా నాకు అర్థమవుతా ఉండలేదు, ఏదో కావాలా, ఇంకా ఏదో కావాలా, ఇంకా ఏదో కావాలా. ఈరోజు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏదేదైతే ఈ కాన్స్టిట్యున్సీలో ప్రాబ్లాలను చూసినామో, కష్టాలను చూసినామో, నష్టాలను చూసినామో, అవుట్లన్నిటిని ఏదైతే ఆవులు మేపైనప్పుడు 60,000 రూపాయలు లంచం లేకపోతే ట్రాన్స్ఫార్మింగ్ రోజులు చూసినాం. ఒక గవర్నమెంట్ పనులు చేసుకోవాలంటే చెప్పులు అడిగిపోయేట్లుగా తిరిగిన రోజులు చూసినాను. ఒక రైతు ఎంత కష్టపడతాడో ఆ రోజు ఇంకా ఈ రోజు చూసినాం. ఈరోజు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అరే, ఇన్ని సాంగ్స్ మన పలమనేరులోనే పుట్టినవా? ఈ సాంగ్స్ అన్నీ మన పలమనేరులో పుట్టినవే, మన గుడియాత్తం రోడ్లో పుట్టినవి, ఈ అవశేషం కొండ దగ్గర తీసినవి. అదేవిధంగా నువ్వరాయన అనే శిల్పిలో సముద్రం లాగా కనపడుతుంది మన మామడుగు చెరువు. ఇదే పలమనేరులో షూటింగ్ చేసినాము కలియుగ కర్ణ సాంగ్. కానీ అన్నీ పలమనేరులో చేసిన సాంగ్సే. అన్నీ మీరు ఇప్పుడు చూసిన సాంగులన్నీ ఇదే పలమనేరు నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుండి ఈ సాంగ్స్ అన్నీ ఇక్కడ కష్టపడి చేసినాం. ఇవి సాంగ్స్ కాదు, ఇది జీవిత సత్యాలు. కళ్ళమ్మడి నీళ్ళ పెట్టుకొని ఏడిసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఈ వీడియో చూస్తూ ఉంటే అందరూ ఎంతోమంది రోమాలు నిక్కుబొడుచుకుంటూ ఏడుచుకుంటూ ఎంతో ఒక దీనిగా మీరందరూ ఫీల్ అయ్యి ఒక్కసారి కాదు ఒక్కొక్క సాంగ్ని 100 సార్లు చూసి లీనమైపోయినారు. ఇంకా ఈ జీవితానికి నేను రాజకీయాలకు వచ్చి దుడ్డు దండుకోవాలని ఏమన్నా ఉంటుందా? రాజకీయాలకు వచ్చి ఏదైనా దుడ్ల గురించి నేను రావాలని ఉంటుందా? ఇంత గొప్ప సాంగ్స్ని తీసిన వ్యక్తికి హృదయం ఎంత 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 ఉంటుంది. తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీని